ఆగండి. ఆగండి. నేనండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందే చెప్తున్నానండి. నా గొంతు ఇంకా సెట్ అవ్వలేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నిన్న సండే కదండీ! మా వారు చేప తీసుకొద్దామని మార్కెట్‌కెళ్తే అక్కడ తనకి పీతలు కనిపించాయంటండి. ఇంకా తీసుకురావాలా వద్దా అని నాకు కాల్ చేశారండి. తీసుకురమ్మని చెప్పాను. ఎందుకంటే పీతలు తిని ఆల్మోస్ట్ 6 మంత్సో, 1 ఇయర్ అవుతుందండి దగ్గర దగ్గర. రేర్‌గా తింటాం కదా! అందుకని చెప్పి తీసుకురమ్మని చెప్పానండి. తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? అమ్మో! పీతలా? చేయడం కష్టం, వండడం కష్టం, తినేటప్పుడు కూడా కష్టంగానే తినాలి అని అనుకుంటే ఎలా అండి? దీని టేస్ట్ మనకెలా తెలిసిద్ది? నేను కూడా ఒకప్పుడు అలాగేనండి. ఎలా ఉంటాయో ఏంటో అని అనుకున్నాను. కానీ ఒకసారి తిని చూస్తేనే కదండీ తెలిసేది. నాకు కూడా అలాగే తెలిసింది. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. ఎంత ఈజీగా చేసుకోవాలో కూడా చేసి చూపిస్తాను. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. నేనైతే పీతలు ఇంటికి తీసుకొచ్చాక చేయలేదండి. మా వారు చేపిచ్చే తీసుకొచ్చారు. ఇంకా ఆయన తీసుకురాగానే దాంట్లో నేను కొంచెం ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అయితే నేను తీయడం మర్చిపోయానండి. అందుకే చెప్తున్నాను. మీరు కూడా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఓన్లీ పీతలనే కాదండి, సీ ఫుడ్ ఏదైనా కూడా మనం ఉప్పు, పసుపు వేసి కడుక్కుంటే నీచు వాసన అనేది ఉండదండి. కొందరైతే నిమ్మకాయతో కూడా కడుగుతారు. కానీ నేను కూడా ఒకసారి నిమ్మకాయ ట్రై చేసి కడిగాను. కానీ నాకేంటో చప్పబడిపోయినట్టు అనిపించిందండి. అందుకని చెప్పి నేను ఇంకా అప్పటి నుంచి నిమ్మకాయతో అయితే కడగట్లేదు. ఈ ఉప్పు, పసుపు వేసి కడుక్కుంటేనే బాగుండిద్ది. మన పెద్దవాళ్ళు కూడా అలాగే కదండి, ఇలాగే క్లీన్ చేసేవారు. నేను మా అమ్మకి అడిగినప్పుడే కానీ, మా అత్తయ్య గారికి అడిగినప్పుడే కానీ ఇలా చూశాను. అందుకని చెప్పి నేను కూడా ఇలాగే ఫాలో అవుతూ వచ్చాను. పీతలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ ఆనియన్స్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ దాకా వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకున్నానండి. అలా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా మగ్గించుకున్నాను. చూడండి, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పీతలు, ఆ పీతలను వేసేసి కాసేపు బాగా కలిపి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. నేనైతే సీ ఫుడ్ అనే కాదండి, ఈ నాన్ వెజ్ లో పీతలే గాని, రొయ్యలే గాని, చాపే గాని, ఇంకా ఎగ్ గాని, మటన్ గాని అసలు ఏం తినేదాన్ని కాదండి. ఎగ్, అది కూడా ఎగ్ ఆమ్లెట్ గాని, ఎగ్ ఫ్రై గాని చేస్తే తినేదాన్ని. ఇంకా చికెన్ ఒక్కటే తినేదాన్ని అండి. మా అమ్మ అయితే ఎన్ని తిట్టేదో నన్ను. కానీ ఆ తర్వాత తప్పదు కదండి, అత్తగారి ఇంటికి వచ్చాక అన్ని అలవాటు చేసుకున్నాను. మా అత్తయ్య గారు అయితే తిను అనేవారు, కానీ నాకైతే కష్టంగానే ఉండేది. కానీ అలా అలా నిదానంగా అలవాటు చేసుకున్నానండి. ఇప్పుడైతే అన్ని తింటాను. ఏదైనా ఒకసారి మనకి తిని చూస్తేనే కదండి టేస్ట్ తెలిసేది. అదే విషయం నేను లేట్ గా తెలుసుకున్నాను. కానీ అలవాటు అయిపోతే ఏమి ఉండదండి. మీరు కూడా తినకపోతే ఇప్పటి వరకు నిదానంగా అలవాటు చేసుకోండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఏదైనా తిని చూస్తేనే కదండి తెలిసేది. తినకుండా మనకు తెలియదు కదా, ఒకసారి తినాలి తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదండి, కాసేపు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మనం మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల పీతలు సాఫ్ట్ గా ఉంటాయి కదండి, ఈ ఫ్లేవర్స్ ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే బతికుంటాయా ఏంటి అబ్జర్వ్ చేసుకోవడానికి అనకండి, పడతాయి కదా మనకి చికెన్ కి, మటన్ కి ఎలా అయితే పడతాయో పీతలకు కూడా అట్లాగే ఉప్పు, కారం ఫ్లేవర్స్ అనేవి పడతాయి అన్నమాట. తర్వాత నేను ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ని కూడా ఇందులో వేసి మూత పెట్టి మగ్గించుకుందామండి కాసేపు. మసాలా పేస్ట్ ఏంటంటే నేను ఒక వారము కొంచెం ఎక్కువే చేసి పెట్టుకుంటానండి. మళ్ళీ మనం వారం మధ్యలో ఎప్పుడైనా మంగళవారమో, బుధవారమో అట్లాగా నాన్ వెజ్ వండుకుంటే పనికొచ్చిద్దని చెప్పి నేను చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకుంటాను. అందుకని నా దగ్గర ఆల్రెడీ ఉందని దీంట్లో వాడేసా. లేదంటే మనం ఫ్రెష్ గా కూడా చేసి వేసుకోవచ్చు, ఇంకా బాగుండిద్ది. అయితే ఇప్పుడు ఇది బాగోదా ఏంటి అని అడగండి, బాగుండిద్ది. నేనైతే డీ ఫ్రిడ్జ్ లో పెడతాను. నాకు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసి వాడుకుంటాను అనమాట. ఇప్పుడైనా బాగుండిద్ది. టేస్ట్ లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఫ్రెష్ దానికి కొంచెం ఇంట్లో ఉండి వేసుకున్న దానికి చిన్న బిట్ అంతే తేడా ఉండిద్ది అనమాట. చూడండి, ఇట్లా మూత పెట్టి బాగా మగ్గించుకున్నాం కదా, తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసి బాగా కలిపి దీన్ని ఇంకా ఉడికించుకోవడమే. సిమ్ లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలన్నమాట. ఇంతకీ ఆ మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకున్నానో చెప్పలేదు కదండి. ఏం లేదండి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చెక్క, అలాగే 2 యాలకులు, ఇంకా కొంచెం లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 4-5 జీడిపప్పులు వేసుకోవచ్చు. జీడిపప్పులు లేకపోతే గసాలు ఉన్న ఆ ప్లేస్ లో వేసుకోవచ్చు. ఇంకా చిన్న ఉల్లిపాయ కూడా వేసానండి, గ్రేవీ వచ్చిద్దని చెప్పి. ఇంకా అంతే, అవన్నీ కలిపి లైట్ గా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని
మనం వాడుకోవచ్చు అనమాట. నేనైతే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం వాడుకుంటాను అనమాట. ఒక వీకేలేండి, 1 వీకే ఉంచుతాను, ఇంకా అంతకు మించి ఎక్కువ రోజులు ఉంచను. ఇప్పుడు ఉడుకుతుంది కదండి, ఇప్పుడు మూత తీసి 4 పచ్చిమిరకాయలు బారుగా కట్ చేసి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అవి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాను. నేను దీంట్లోనే కాదండి, చికెన్ కూర అయినా ఇంకేదైనా కూడా వండినప్పుడు ఇట్లా లాస్ట్ లో వేస్తాను అనమాట పచ్చిమిరకాయలు. మన నోటితో తినడానికి కూడా బాగుంటాయి అనమాట. అందుకని ఇట్లా వేస్తాను. ఒకసారి మూత తీసుకొని కలిపేసుకున్నానండి. కలిపేసుకున్నాక మళ్ళీ మనం ఇప్పుడు ఈ గ్రేవీ ఇంత పలచగా ఉంది కదా, కొంచెం థిక్గా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఇది అంతా ప్రాసెస్ ఏంటంటే సిమ్ లో పెట్టి చేసుకోవాలండి. సిమ్ లో పెట్టి చేసుకుంటేనే గ్రేవీ అనేది థిక్గా ఉడికిద్దండి. పెద్ద మంట పెట్టి ఉడికించుకుంటే ఏమైందంటే ఏంటో కొత్త కొత్త ఉడికిద్ది కానీ అంత టేస్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు చూసారా, మూత తీసి చూస్తే ఆయిల్ పైకి రిలీజ్ అయింది కదండి, అంటే మనకి ఆల్మోస్ట్ మొత్తం కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని నేను ఇంకేంటంటే ఇంకొంచెం నాకు గ్రేవీ థిక్ గా అవ్వాలని చెప్పి మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నాను అనమాట. గ్రేవీ స్పైసీగా బాగుండిద్దండి. అలాగా కలుపుకొని తింటుంటే మనకి చాలా బాగుండిద్ది అనమాట. అందుకని చెప్పి నేను ఇలా దగ్గరగా సిమ్ లో పెట్టి ఎంతసేపు అయినా సరే అట్లా మగ్గించుకుంటా ఉంటానన్నమాట. ఇప్పుడు నాకు జలుబు చేసింది కదండి, ఈ జలుబు చేసిన నోటితో ఇది తినడం వల్ల ఏంటంటే అసలు భలే ఉందండి. మనం తలకాయ కూర జలుబు చేసినప్పుడు తెచ్చి వండుకుంటాం కదా, మా అమ్మ ఉంటే అలాగే వండి పెట్టేది అనమాట నాకు. కానీ ఆవిడ లేదు కదా, మరి ఇంకేం చేస్తా, ఎవరున్నారు, అందుకని చెప్పి ఏం తెస్తానని కానీ వద్దనకుండా తీసుకురమ్మని చెప్పాను. ఆ తలకాయ కూర తిన్నట్టే ఇది కూడా తింటే ఆ పీల్చుకుంటా తింటుంటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి, చాలా బాగుంది. మా వారికి కూడా నచ్చిందంటండి. ఆయన నుంచి కాంప్లిమెంట్ వచ్చిందంటే నేను నిజంగా బాగా చేశానని అర్థం. మా పిల్లలైతే ఈ పీతల కూర తినరండి, అందుకనే వాళ్ళ కోసం సపరేట్ గా ఒక 1/2 kg చికెన్ తెప్పించి ఫ్రై చేసి రసం చేశానండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.